ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక అతను సింగిల్గా ఉంటున్నాడు, ఒంటరిగా ఒకే ఇంట్లో ఉంటున్నాడు కొండల మీద. అతని గురించి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. మధ్యలో చిన్న గడ్డ ఒకటి అన్నమాట మనకి. అతను ఒక్కడే ఉంటున్నాడంట. ఎలా ఉంటున్నాడు, ఏంటి, అతని పరిస్థితి ఎలా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దారి అయితే ఇలా ఉంది, చాలా డేంజర్గా ఉంది. చూడండి, లొకేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట. చూడండి మొత్తం లొకేషన్ చూడండి, అదిరిపోయింది లొకేషన్ అయితే. మంచి గడ్డ అదంతా. చూడండి, ఇవన్నీ అరటి మొక్కలు అన్నమాట. చూడొచ్చు, ఇవన్నీ అరటి మొక్కలు. అతనితో మాట్లాడి ఆ వివరాలు నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఒక అతనే ఉంటున్నారని చెప్పాను కదా ఒకటే ఇంట్లో. అంత మాట్లాడదాం. భయ్యా రండి. ఏం పేరు మీ పేరు? మలేష్. ఓకే ఓకే. ఏంటి ఒక్కరే ఉంటున్నారా మీరు ఇక్కడ? పనిలోకి వెళ్ళిపోయినారు. అలాగే మీ కుటుంబం ఉంది ఇక్కడ, ఫ్యామిలీ ఉన్నారా? సో వాళ్ళందరూ బయటకు వెళ్ళారు, బయటకు వెళ్ళినారు. మీరు ఒక్కరే ఉన్నారు? ఒక్కరే ఉంటున్నారు. ఆవులకి మొక్కలకి చూడడానికి. ఓకే. ఏంటిది? ఒడిసే సార్. ఒడిసా అంటారా? ఒడిసే అంటారు. చేతులతో కొడితే కోతలు ఎలా వచ్చి ఒడిసే కట్టినాం. ఒడిసా అంటారంట ఫ్రెండ్స్. చూడండి, దీన్ని దేనికి కొడతారు ఇది? సార్ అటుకి తగిలినందుకే. కోతులుగా? ఇందులో రాయి పెడతారా? రాయి పెట్టి ఇలా కొట్టి తగిలినందుకే. అంటే కోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ? కోతులు ఎక్కువ ఉన్నాయి సార్. ఏది తిననివ్వవు. పంట పెట్టినా తిననివ్వవి. ఒక చించెట్టు కాచినా తిననివ్వవు. ఇప్పుడు ఇక్కడ ఏ పంటలు పెంచుతున్నారండి మీరు? వరి పంట పెడతాం సార్. వరి పంట. అలాగా అరటి పని జోరలు ఏంటన్నా అరటి మొక్కలు గాని. అరటి మొక్కలు అన్ని ఉన్నాయి. అరటి మొక్కలు, జీడి మొక్కలు. జీడి మొక్కలు కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఫ్రెండ్స్ చూడండి, లొకేషన్ అయితే చూడండి, చుట్టూరు కొండలు, చాలా బాగుంది. అక్కడ ఒక ఇల్లు ఉంది, ఏంటండి అది? సార్ అదొక ఇల్లు. అదొక ఇల్లా? ఎవరు ఉంటున్నారు అక్కడ? అక్కడ మా అమ్మి గారు ఉంటుండ్రు. ఇల్లు ఉన్నారు. పనిలోకి వెళ్ళిపోయారా? పనికి పోయి. ఓకే, ఇది మీ ఇల్లు? ఇది అది మా ఇల్లే. ఓకే. ఇక్కడ ఏంటంటే వంట చేసుకుంటారా? వంట పెట్టుకుంటాం సార్. రండి, వంట. ఇది ఏంటి వంట ఏం చేశారు ఈ రోజు? వంట ఇంకా ఎట్టలేదా? ఇంకా చేయలేదా? వంట ఎట్టలేదు. మీరే చేసుకుంటారా వంట? మామి చేసుకుంటాం సార్. ఏం చేస్తారు వంట మామూలుగా? అదే మామూలుగా ఏదంటే ఒకటి చారు గాని, అన్నం గాని, పప్పు చారు గాని పెట్టుకుంటాం సార్. ఓకే ఓకే. మరి వండకపోతే మరి మనకి అవును పని చేసిన వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. ఇవేంటండి, ఆనపకాయలా? ఆనపకాయలే సార్. విత్తనాలకా? ఓహో, ఇది డోగల కింద వాడతారేమో. అన్ని నీళ్ళు వాడుకున్నందుకు. ఓకే ఓకే, బాగానే చేశారు. ఇది గుమ్మడికాయ. సార్ మీ ఇంట్లో పండిందేనా? ఇంట్లో పండింది. ఇవి చింతకాయలు? ఇవి చింతకాయలు సార్. ఇవి కూడా మీ పండించినవే? పండించినవి సార్. అంటే ఎండబెట్టి తర్వాత తొలుస్తారు అనమాట. అమ్ముతారా? కానీ లొకేషన్ అయితే చాలా బాగుందండి. లొకేషన్ సూపర్ గా ఉంది అసలు. కొండలు, చుట్టూరు కొండలు, ఎటు చూసినా కొండలు, మధ్యలో ఒకటే ఇల్లు. మొత్తం ఒక 10 ఉన్నాయి సార్. కాదు అంటే ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ విజయవాడ వెళ్ళిపోయారా? విజయవాడ వెళ్ళిపోయినారు సార్. మీరు ఒక్కరు ఉంటున్నారు ఇక్కడ? ఒక్కడు జీడి మొక్కలకి కాపలా ఇల్లు. సో ఇల్లు మీరే కట్టుకున్నారు? ఇల్లు మామి కట్టుకున్నాం సార్. ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇల్లు కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. బయట రాట్లో పెట్టుకొని మట్టి గోడలే, కానీ ఇక్కడ బయట ఇది కొంచెం నేను చూసిన వాళ్ళలో కొంచెం డిఫరెంట్ గా ఉంది. చూడొచ్చు, ఇదంతా రాట్లాగా. నెక్స్ట్ గట్టు కూడా చూడండి, గట్టు కూడా డిఫరెంట్ గా ఉంది. కరెంట్ ఉందండి? రెండు ఒకసారి ఇల్లు చూద్దాం లోపల. మొత్తం అరటికాయలు మొత్తం అన్ని పంట వేసారు మొత్తం. ఇల్లు చూద్దాం ఒకసారి. లైట్ వేయండి. వేసారా? లైటింగ్ వస్తుంది. ఓకే. డైరెక్ట్ ఇదంతా ఏంటండి ఇది?
ధాన్యించారా ధాన్యమే మీరు పండించిందే. పండించింది. ఓకే, మీ మిరపకాయలు కూడా మీరు పండించారా? మిరపకాయలు పండించున్నాయి సార్. అన్నీ మీరు ఇంకా మరి ఇంకేం కొనుక్కోవాల్సిన అవసరం లేదు అయితే. లేదు సార్. కరెంట్ ఉండడం పర్వాలేదు, మీకు ఒక్క ఇల్లుకైనా కరెంట్ ఇచ్చారు. సార్ ఇది చాలా బాధపడ్డాను సార్. మా ఊరోళ్ళు ఏది పట్టించుకోరు, అన్ని నేను మీరే చేసుకున్నారు. మీతో మాట్లాడి కరెంట్ తెప్పించుకున్నాను. అప్పుడు చీకట్లో బతికేవారు, అడవి జంతువులుగా ఉండేవారు. ఇవేంటండి ఇవి? ఉలివారు సార్. ఉలవలా? ఇవి కూడా పండిస్తున్నారు మీరు? అది పండించలేదు సార్, తెచ్చి ఇచ్చినారు. తెచ్చి ఇచ్చారా? ఇవేంటి ఇవి? అనుమలు సార్. ఇవి అవి అనుమలు. అనుములా? ఓకే ఓకే. సో ఇల్లు అయితే చాలా బాగా కట్టారండి. మొత్తం రేకులు వేసి, అంటే వర్షం వచ్చినా కారదు. రేట్ కాదు కానీ సార్. అయితే ఇప్పుడు ఏం జంతువులైనా వస్తాయి అక్కడ నైట్ టైం? జంతువులు రావా? అయితే పర్వాలేదు అనమాట. కోతులు తప్ప. పదండి బయటికి వెళ్దాం అయితే. అయితే ఇప్పుడు ఇక్కడ కోతులు పెడితే ఎక్కువ ఉందంటారు? కోతులు ఎక్కువనా సార్? లేదు కానీ కోతులు ఎక్కువనా సార్. అదే కోళ్ళు కూడా పెంచుతున్నట్టున్నారు. కోళ్ళు ఉన్నాయి సార్. ఇదేంటి అరటిగల? అరటిగల సార్. ఓకే ఓకే. ఇంకేంటివి? సపోటా, అరటి అన్ని వేసినట్టున్నారు. మొత్తం లేదండి మీర జీడి అన్ని ఉన్నాయి. అయితే చుట్టూరు కొండలు, ఫ్రెండ్స్ చూడొచ్చు, చుట్టూరు కొండల మధ్య ఇప్పుడు పంట రైతులు సార్. పంట రైతులు అన్ని పెట్టుకుంటాం అడగకుండా. మందులు ఏమైనా వేస్తారా? మందులు వేస్తాం సార్. మందులు వేస్తారా? మందులు వాడతారు? వాడతాం. వరి పంట గాని, జీడి చెట్లు. అయితే మరి మీరు ఒక్కరే ఉంటారు కదండి, అలాగా మీరు కనీసం మాట్లాడడానికి కూడా మనిషి లేరు. ఎలా ఉంటున్నారు మీరు ఇక్కడ? అలాగే ఉంటాం సార్. అలవాటు అయిపోయింది. నుంచి ఉంటున్నారు మీరు? మీ ఫ్యామిలీ వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది సార్? అప్పటి నుండి మొదటి నుండి ఇక్కడ ఉంటున్నాం. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఒక్క ఇల్లు ఉండి సార్. అక్కడ ఆవిడ వస్తారా సాయంత్రం? సాయంత్రం రా సార్, పనిలోకి వెళ్ళిపోండ్రు. ఎప్పుడు వస్తారు మళ్ళీ వాళ్ళు? మే నెలకు వస్తారు సార్. వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు? బయటకి వెళ్ళిపోండ్రు, లాక్ వేసుకుని వెళ్ళిపోయారు. అయితే మీరు ఒక్కరే ఉంటున్నారు ఇక్కడ? గ్రేట్ అనండి నిజంగా. ఇలాంటి ప్లేస్ లో మీరు ఉండి చేస్తున్నారంటే మెచ్చుకోవాల్సిందే. ఉన్నారు సార్, అల్లుళ్ళల్లో వెళ్ళిపోండ్రు. వెళ్ళిపోయారు. మరి నీళ్ళు ఏంటి? గడ్డి నీళ్ళు మంచిగా దారిలో వచ్చి కనపడింది గడ్డ? పర్లేదు సార్. ఇక్కడ ఉంది చలముందా? చలమంది. నీళ్ళు బాగానే ఉంటాయా? బాగుంటాయి సార్. ఓకే. అవును, మరి కరెంట్ ఉంది కదా, టీవీ పెట్టుకోవాల్సింది కదా, మీకు టైం పాస్ అయిపోయింది. ఇల్లు కట్టిన తర్వాత కంప్లీట్ చేస్తారా? పక్క ఇల్లు కట్టినప్పుడు టీవీ పెడతారు? పెద్ద అల్లుడికి. పెద్దలుడిగా? ఓకే ఓకే. ఇంకా నడిపల్లుడు మళ్ళీ ఉన్నాడు. ఇంకా లాస్ట్ అల్లుడు కూడా ఉన్నాడు. అయితే ఒకటి అలాగే ఇక్కడ 5 ఫ్యామిలీ 5 ఇల్లులు అవుతాయి అన్నమాట. ఉండడానికి ఒక్కటే ఉంది సింగల్. అదే. అయితే ఒకటి ఏంటంటే, మీకు ఒక ఇల్లు ఉన్నా కానీ కరెంట్ ఉండడం మెచ్చుకోవాలి నిజంగా. అంటే కరెంట్ ఉండడం ప్లస్ మీకు కదా. కరెంటే అదే జనరల్ గా ఏంటంటే కొన్ని నేను చూసాను, 10 ఇల్లు ఉన్నా కొంతమంది కరెంట్లు లేవు. అటువంటిది మీకు సింగిల్ ఇల్లు ఉన్నా గానీ కరెంట్ ఉంది. తెచ్చుకున్నాం సార్. అయితే మీరే చేసుకున్నారా? నేనే చేసుకున్నాను సార్. బానే ఉందండి. కోతులుగా? కోతులకి సార్. ఈ క్యాటిల్ బార్ ఏదో ఉంటది కదా, అది కూడా వాడచ్చుగా? అది తెలియదు సార్. తెలీదా మీకు? ఓకే. ఇది ఇందులో రాయి పెట్టి ఇచ్చితే అవి పారిపోతాయి సార్. ఇంకేంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి మీకు ఇక్కడ? ఏటి సంవత్సరాలు లేదు సార్. అంత బాగానే ఉంది. అన్ని దాన్ని బాగుంది. అన్ని దాన్ని బాగుంది. ఓకే. ఇదేంటండి కోళ్ళకి? ఇది కోళ్ళు కోడి ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనకి కనబడుతుంటది కోడి ఉంది.